కర్ణాటకలోనూ గాలి జనార్దన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో అక్రమ మైనింగ్పై విచారణ జరుపుతున్న సీబీఐ ఇప్పుడు కర్ణాటకలో వెలికితీసిన మైనింగ్పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో అవకతవకలకి పాల్పడినట్లు గుర్తించింది. అనంతపురం జిల్లాలో జరిగిన మైనింగ్పై విచారణ జరుపుతున్న సీబీఐ కర్ణాటకలో గాలి అక్రమాల మీద కూడా దర్యాప్తు చేయాలని సీఈసీ రికమెండ్ చేసింది. అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ పేరు మీద గాలి అక్రమాలకు పాల్పడినట్లు కమిటీ అభిప్రాయపడింది. అంతేకాకుండా లీజు తీసుకున్న ప్రాంతంలో తవ్విన ఇనుప ఖనిజం కంటే ఎక్కువ ఎగుమతి చేయడం ఎలా సాధ్యమైందో అన్న విషయంపై కూడా ఆరా తీయాలని సూచించింది. 2009-10లో 10 లక్షల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసినట్లు కంపెనీయే చెబుతోంది. లీజు పొందిన ప్రాంతం నుంచే కాకుండా ఏఎంసీ ఇతర ప్రాంతాల నుంచి ఖనిజం అక్రమ రవాణా చేసినట్లుగా సీఈసీ అనుమానిస్తోంది. అంతేకాకుండా అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీని టేకోవర్ చేసిన తీరుపైన అనుమానాలు వ్యక్తం చేసింది. గాలి జనార్దన్ రెడ్డి ఏఎంసీని 2006లో కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే అప్పటి వరకు కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న వారంతా తప్పుకోవడం లాంటివి జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక కర్ణాటకలో మైనింగ్పై సీబీఐ దర్యాప్తు జరిపితే ఇక గాలి జైలేనని రాజకీయ నేతల భావన.